నేటి కార్యక్రమానికి కర్త కర్మక్రియ గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దాంతోపాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు కూడా చాలా సంతోషం. ఆ రోజు పొన్నం ప్రభాకర్ గారు చెప్పింది వాస్తవం. ఎందుకంటే ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలము 5 ప్రాంతాల్లో మాత్రమే పాస్పోర్ట్ సేవా కేంద్రాలను గుర్తిస్తే వారి యొక్క చొరవ వల్ల కరీంనగర్ కూడా 5 చొరవ వారి చొరవలో కరీంనగర్ 5వది కరీంనగర్కి వచ్చింది. దీన్ని మార్చడం ఇప్పుడు హైదరాబాద్లో పాస్పోర్ట్ ఆఫీస్ ఏ విధంగా ఉందో దానికి అనుగుణంగా అన్ని సౌకర్యాలతో ఈరోజు పాస్పోర్ట్ ఆఫీసర్ మనం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. వారు పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొస్తే 2022లో దాన్ని అప్గ్రేడ్ చేస్తాం. మారుతున్న డిమాండ్ వస్తున్న పరిస్థితులకు అనుగుణంగా 2022లో నేను కేంద్ర మంత్రివర్గం కలిసి సార్ దాన్ని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం అని చెప్పినాక అప్పుడు దాన్ని మొత్తం పూర్తి స్థాయిలో దీన్ని పాస్పోర్ట్ ఈ సేవా కేంద్రాన్ని మనం అప్గ్రేడ్ చేయడం జరిగింది.